నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. మహాభారతం అనగానే కౌరవులు అంటే ధృతరాష్ట్రుడు, గాంధారికి జన్మించిన 100 మంది కుమారులే చాలా మందికి గుర్తొస్తారు. అయితే ధృతరాష్ట్రుడి వైశ్య స్త్రీ ద్వారా జన్మించిన మరో కుమారుడు కూడా ఉన్నాడు. అతడే యుయుత్సుడు. కౌరవుల మధ్య పెరిగిన అధర్మాన్ని వ్యతిరేకించి చివరకు ధర్మం వైపు నిలిచిన వ్యక్తిగా మహాభారతంలో యుయుత్సుడికి ప్రత్యేక స్థానం ఉంది. యుయుత్సుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు తదితర కౌరవులతో కలిసి పెరిగాడు. అయితే చిన్నప్పటి నుంచే అతడి ఆలోచనలు, ప్రవర్తన ఇతర కౌరవులకు భిన్నంగా ఉండేవి. రాజభోగాల కంటే న్యాయానికి, రక్త సంబంధాల కంటే ధర్మానికి విలువ ఇవ్వాలని భావించేవాడు. దుర్యోధనుడి పాండవులపై అసూయ, వారి పట్ల అతడు అనుసరించిన వైఖరిని యుయుత్సుడు పలుమార్లు వ్యతిరేకించినట్లు మహాభారత కథనం చెబుతోంది. యుయుత్సుడికి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు జరిగింది. ఇరు పక్షాల సైన్యాలు యుద్ధానికి సిద్ధమైన సమయంలో ధర్మరాజు యుధిష్ఠరుడు ధర్మం కోసం తమ వైపు చేరదలిచిన వారు ఎవరైనా ఉంటే రావచ్చని ప్రకటించాడు. ఆ సమయంలో కౌరవ సైన్యంలో ఉన్న యుయుత్సుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన శరీరం కౌరవ వంశానికి చెందినదైనా తన మనసు మాత్రం ధర్మాన్ని అనుసరిస్తుందని భావించాడు. సొంత సోదరులు, రాజ్యాధికారం, విమర్శలు ఏవీ లెక్క చేయకుండా కౌరవ పక్షాన్ని వీడి పాండవుల వైపు చేరాడు. సొంత అన్న రావణుడిని వ్యతిరేకించి ధర్మపక్షమైన శ్రీరాముడి వైపు నిలిచిన విభీషణుడితో యుయుత్సుడిని పోలుస్తారు. బంధుత్వం కంటే ధర్మానికే ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తిగా అతనిని గుర్తిస్తారు. 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామం ముగిసే నాటికి గాంధారికి జన్మించిన 100 మంది కౌరవ కుమారులు మరణించారు. ధృతరాష్ట్రుడి కుమారుల్లో యుయుత్సుడు మాత్రమే ప్రాణాలతో మిగిలాడు. పాండవులు కూడా యుయుత్సుడిని కేవలం సోదరుడిగానే కాకుండా ఆత్మీయుడిగా గౌరవించారు. యుద్ధం తర్వాత పుత్రశోకంలో ఉన్న ధృతరాష్ట్రుడు గాంధారికి యుయుత్సుడు అండగా నిలిచాడు. తర్వాత పాండవులు హస్తినాపురాన్ని విడిచి స్వర్గారోహణానికి బయలుదేరే సమయంలో రాజ్య రక్షణ, పరీక్షిత్తు మహారాజు సంరక్షణ వంటి బాధ్యతలను యుయుత్సుడికి అప్పగించినట్లు మహాభారత కథనం చెబుతోంది. అతడి వైపు పాండవులకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనంగా భావిస్తారు. ధర్మో రక్షతి రక్షితః అనే భావాలకు యుయుత్సుడికి జీవితం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. సొంత వారు తప్పు చేసినప్పుడు బంధుత్వం కారణంగా వారిని సమర్థించకుండా నిజం, న్యాయం వైపు నిలబడడం ఎంత కష్టమైనా దానినే ఎంచుకోవాలనే సందేశాన్ని అతడి కథ అందిస్తోంది. ధర్మం వైపు నిల్చున్నప్పుడు తాత్కాలికంగా కష్టాలు, విమర్శలు ఎదురైనా చివరికి సత్యమే గెలుస్తుందని యుయుత్సుడి జీవితం చెబుతుంది. బంధం కంటే ధర్మం గొప్పదనే సందేశాన్ని మహాభారతంలో తన నిర్ణయంతో చాటి చెప్పిన పాత్రగా యుయుత్సుడు చరిత్రలో నిలిచిపోయాడు.